హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ గురించి చూపిస్తాను. ఎక్సెల్లో మనకి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం సెల్ రేంజ్ పై ఫార్ములా అప్లై చేసినప్పుడు ఆ ఫార్ములాలో రిజల్ట్ రాకుండా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఎర్రర్ అనేది మనకి కనిపించద్దు అనుకుంటే అప్పుడు ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ అప్లై చేసి ఆ ఫార్ములాలో ఏ ఎర్రర్ అయితే వస్తుందో ఆ ఎర్రర్ ని కనిపించకుండా చేయొచ్చు. ఇప్పుడు ఎలానో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి నంబర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ నంబర్స్ పై నేను యావరేజ్ ఫంక్షన్ అప్లై చేస్తాను. ఈక్వల్ టు యావరేజ్, ఈ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి యావరేజ్ రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు మౌస్ తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, మనకి యావరేజ్ రిజల్ట్ తో పాటు ఇక్కడ 2 సెల్స్ లో ఎర్రర్ వచ్చింది, #div అని. ఎందుకంటే ఇక్కడ సెల్స్ లోని నంబర్సే అండి, కానీ ఆ నంబర్స్ మనకి టెక్స్ట్ ఫార్మేట్ లో స్టోర్ అయి ఉన్నాయి ఆ సెల్స్ లో, కాబట్టి ఎర్రర్ వచ్చింది #div అని. ఇప్పుడు ఇక్కడ కూడా యావరేజ్ ఫంక్షన్ అప్లై చేద్దాం. యావరేజ్ ఫంక్షన్ ఎలా అప్లై చేయాలంటే, మనం ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మనకి రిజల్ట్ రాకుండా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ అనేది మనకి ఆ సెల్ పై కనిపించద్దు. చూడండి ఎలా అప్లై చేయాలో. ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్. చూడండి, ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ కనిపిస్తుందిగా. ఇప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. మనకి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ లో ఫస్ట్ వాల్యూ అడుగుతుంది. వాల్యూలో మనం సెల్ రిఫరెన్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఫార్ములా అయినా యాడ్ చేయొచ్చు. నేను యావరేజ్ ఫంక్షన్ యాడ్ చేస్తాను. ఇక్కడ యావరేజ్, ఈ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ ద బ్రాకెట్ కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఎర్రర్ అడుగుతుంది. ఇప్పుడు మనకి ఫార్ములాలో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ని ఏం చేయాలి? మనకి ఆ ఎర్రర్ అనేది మనకి ఆ సెల్ పై కనిపించదు, కాబట్టి w అగైన్ w నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. మనకి యావరేజ్ రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, మనకి ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ మనకి ఆ సెల్ అనేది బ్లాంక్ గా ఉంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చిందా? రాలేదు. ఇక్కడ ఎర్రర్ వచ్చిందిగా, ఇక్కడ వచ్చిందా? రాలేదు. ఎందుకంటే మనం యావరేజ్ ఫంక్షన్ తో పాటు ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ అప్లై చేసి ఆ ఫార్ములాలో ఏ ఎర్రర్ అయితే వస్తుందో ఆ ఎర్రర్ ని ఆ సెల్ పై కనిపించకుండా చేశాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్రర్ కి బదులు మనం ఆ సెల్ పై కస్టమ్ మెసేజ్ కూడా చూపించచ్చండి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ తో. చూడండి ఎలానో. ఇందులో నా యావరేజ్ ఫంక్షన్ ఎడిట్ చేసి ఇక్కడ ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ యాడ్ చేసి కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఎర్రర్ లో మనం ఆ సెల్ పై ఏ కస్టమ్ మెసేజ్ అయితే చూపించాలనుకున్నామో ఆ మెసేజ్ ని ఇక్కడ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారంటే, w నేను ఎర్రర్ అని టైప్ చేస్తాను. అగైన్ w నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో ఆ సెల్ పై మనకి ఎర్రర్ కి బదులు మనం ఇచ్చే కస్టమ్ మెసేజ్ అనేది చూపిస్తుంది. చూడండి ఎర్రర్ అని. ఇప్పుడు ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ నంబర్స్ ని డివైడ్ చేద్దాం. ఈక్వల్ టు 45 డివైడ్ బై 2 ఎంటర్. ఇప్పుడు మౌస్ తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, మనకి ఈ 2 సెల్స్ లో ఎర్రర్ వచ్చింది #div అని. ఎందుకంటే మనం 120ని 0తో డివైడ్ చేసాం, అలానే 45ని 0తో డివైడ్ చేసాం, కాబట్టి మనకి 2 సెల్స్లో ఎర్రర్ వచ్చింది #div అని. మనకి సెల్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ అనేది కనిపించద్దు అనుకుంటే మనం అప్లై చేసిన రిఫరెన్స్ని ఎడిట్ చేసి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ యాడ్ చేసి కామా వాల్యూ ఇఫ్ ఎర్రర్లో మనకి ఆ సెల్ పై ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ అనేది మనకి ఆ సెల్లో కనిపించద్దు, కాబట్టి w అగైన్ w నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది ఆ సెల్ పై కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ అప్లై చేసి సెల్ పై ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ అనేది కనిపించకుండా చేసాం. ఇప్పుడు ఇక్కడ కూడా నంబర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ నంబర్స్ ని ప్లస్ చేద్దాం, సమ్ చేద్దాం. ఈక్వల్ టు 45 ప్లస్ 25 ఎంటర్. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, మనకి ఈ 2 సెల్స్ లో ఎర్రర్ వచ్చింది #వాల్యూ అని. ఎందుకంటే ఇక్కడ నంబర్స్ లో మనకి స్పెషల్ క్యారెక్టర్ యాడ్ అయి ఉంది, కాబట్టి మనకి #వాల్యూ ఎర్రర్ వచ్చింది. మనకి సెల్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ అనేది కనిపించద్దు అనుకుంటే మనం అప్లై చేసిన రిఫరెన్స్ ని ఎడిట్ చేసి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ అప్లై చేసి కామా వాల్యూ ఇఫ్ ఎర్రర్ లో w అగైన్ w నో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి ఎర్రర్ కనిపిస్తుందా? లేదు. ఎందుకంటే మనం ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ అప్లై చేసి సెల్ పై ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని కనిపించకుండా చేసాం. ఇప్పుడు ఇక్కడ సమ్ డేటా ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ VLOOKUP ఫంక్షన్ అప్లై చేస్తాను. ఈక్వల్ టు VLOOKUP, లుకప్ వాల్యూ అవుతుంది. నేను లుకప్ వాల్యూ అనేది ఈ సెల్ తీసుకున్నాను కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. కామా టేబుల్ అరే, ఈ డేటా అనేది టేబుల్ అరే కామా. ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నంబర్. ఇక నేను లుకప్ వాల్యూలో ర్యామ్ తీసుకున్నాను. ర్యామ్ ప్రైస్ తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి ప్రైస్ కాలమ్ వచ్చి సెకండ్ కాలమ్ 2 కామా ఫాల్స్ సెలెక్ట్ చేసుకొని
నో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి ర్యామ్ ప్రైస్ 750 వచ్చిందిగా. ఇప్పుడు అలానే ఇక్కడ మౌస్ అని టైప్ చేస్తాను, మౌస్ ప్రైస్ 350. ఇప్పుడు అలానే ఇక్కడ SSD అని టైప్ చేసి ఎంటర్ చేయగానే చూడండి మనకి #NA ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం టైప్ చేసిన వాల్యూ అనేది ఇక్కడ డేటాలో లేదు కాబట్టి మనకి #NA ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనకి #NA ఎర్రర్ బదులు నాట్ ఫౌండ్ అని రావాలంటే ఈ VLOOKUP ఫంక్షన్ ఎడిట్ చేసి ఇక్కడ ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ యాడ్ చేసి కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఎర్రర్, ఆ సెల్లో ఎర్రర్ వస్తే మనకి అక్కడ ఏం రావాలి, నాట్ ఫౌండ్ అని రావాలి. డబ్ల్యూ ఇంటర్ కామా నాట్ ఫౌండ్, అగైన్ డబ్ల్యూ ఇంటర్ కామా, నో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి మనం ఇక్కడ SSD అని టైప్ చేసాం కాబట్టి నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే మనం టైప్ చేసిన వాల్యూ ఈ డేటాలో లేదు కాబట్టి నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇక్కడ నేను మళ్ళీ ర్యామ్ అని టైప్ చేస్తాను. చూడండి మనకు 750 వచ్చిందిగా. నేను మళ్ళీ HDD అని టైప్ చేస్తాను. చూడండి నాట్ ఫౌండ్. అలానే SSD అని టైప్ చేస్తాను, నాట్ ఫౌండ్. ఎందుకంటే మనం టైప్ చేసిన వాల్యూ ఇక్కడ డేటాలో లేదు కాబట్టి ఇక్కడ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఈ నాట్ ఫౌండ్ ఎలా వచ్చింది, మనం VLOOKUP ఫంక్షన్తో పాటు ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ అప్లై చేసి ఆ సెల్లో ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్కి బదులు నాట్ ఫౌండ్ అని చూపించమని ఇచ్చాం మనం. ఫ్రెండ్స్ చూసారుగా ఎక్సెల్లో మనకి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.